ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం మొదలై ఇప్పటికీ 2 వారాలు దాటింది. అయితే ఈ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో గందరగోళం నెలకొంది. ఎక్కడికక్కడ చమురు రవాణా ఆగిపోయింది. దీంతో ప్రపంచ దేశాలు చమురు ఉత్పత్తుల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. మనం ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. కాగా ఇండియా మాత్రం ఇప్పటి వరకు ₹1 కూడా పెట్రోల్ ధరలను పెంచలేదు. మరి ఇండియాలో పెట్రోల్ ధరలు పెరగకపోవడానికి కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం మొదలైన తర్వాత పెట్రోల్ ధరలు పెంచిన దేశాల లిస్టు చూద్దాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం తాలూకు ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనివల్ల చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. ఈ లిస్ట్ లో మొదటిగా పాకిస్తాన్ ఉంది. యుద్ధం తర్వాత పెట్రోల్ ధరలు పెంచిన దేశాల జాబితాలో మొదటగా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ లో 1 లీటర్ పెట్రోల్ ధర 266 నుంచి 321కి పెరిగింది. అంటే 1 లీటర్కి దాదాపు ₹55 పెరిగింది. అంటే 20% రేట్లు పెరిగినట్లు. ఇది పాకిస్తాన్ దేశ చరిత్రలో అత్యధిక పెంపు. నెక్స్ట్ బంగ్లాదేశ్ లో 1 లీటర్ పెట్రోల్ ధర 125 నుంచి 130కి పెరిగింది. అంటే 1 లీటర్కి దాదాపు ₹5 పెరిగింది. అంటే పెరుగుదల రేటు 4%. నేపాల్లో 186 నుంచి 190, శ్రీలంకలో 365 నుంచి 370కి, టర్కీలో 41 నుంచి ₹43 వరకు పెరిగింది. ఇక సౌదీ అరేబియాలో $0.62 నుంచి $0.66 వరకు, అంటే 6% పెరుగుదల అక్కడ మనం గమనించవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో $0.42 నుంచి $0.44 వరకు, అంటే దాదాపు లీటర్కి 4 నుంచి 5% రేట్ల పెరుగుదల గమనించవచ్చు. ఇక జర్మనీలో $1.87 నుంచి $1.95, అంటే 4% పెరుగుదలను మనం అక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ దేశాల్లో అన్నింటిపై యుద్ధానికి దిగే అమెరికాలో కూడా పెట్రోల్ రేట్లు పెరిగాయి. అమెరికాలో $0.85 నుంచి $0.9 వరకు, అంటే 5 నుంచి 6% రేట్ల పెరుగుదలను అక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. వివిధ దేశాల్లో పెట్రోల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు స్టేట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచ ఆయిల్లో సుమారు 20% ఈ మార్గం ద్వారా వస్తుంది. యుద్ధం వల్ల షిప్పింగ్ రిస్క్ కూడా పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల బ్యారెల్ ధర 100కి దగ్గరకి చేరింది. అదే సమయంలో సప్లై భయం నెలకొంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వల్ల ఆయిల్ సరఫరా తగ్గే ప్రమాదం ఉండడంతో ఇప్పటికే 10 నుంచి 15 దేశాలు పెట్రోల్ ధరలను పెంచాయి. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకా ఎక్కువ దేశాల్లో ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇండియా పరిస్థితికి వస్తే ఇప్పటి వరకు పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. కానీ ఎల్పిజి సిలిండర్ ధరలు సుమారు 7% పెరిగాయి. అదే సమయంలో ఎల్పిజి క్రైసిస్ కూడా పెరిగింది. కానీ పెట్రోల్ విషయంలో ఇండియా ప్రభుత్వం కొంతవరకు ప్రైస్ కంట్రోల్ చేసిందని చెప్పాలి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా ఇప్పటి వరకు ఇండియాలో పెట్రోల్ ధరలు ₹1 కూడా పెరగలేదు. దీనికి కొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ధరలు నియంత్రణ చేయడం, అంటే ప్రైస్ ని కంట్రోల్ చేయడం. ఇండియాలో పెట్రోల్ ధరలు పూర్తిగా మార్కెట్ ఆధారంగా మారవు. ప్రభుత్వం కొంతవరకు ట్యాక్స్ లేదా ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి ద్వారా ధరలను నియంత్రిస్తుంది. ఎన్నికలు లేదా ప్రజలపై భారం పెరగకుండా ధరలను కొంతవరకు స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. రెండవది ఆయిల్ కంపెనీల బఫర్ స్టాక్ ఉండడం. ఇండియాలోని ఆయిల్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీలు ఇవి ముందుగానే కొంత క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి నిల్వ, అంటే బఫర్ స్టాక్ ను ఉంచుతాయి. కాబట్టి ప్రపంచ ధర ఒక్కసారిగా పెరిగిన తక్షణ ప్రభావం పడదు. మూడవది రష్యా నుంచి చౌకగా ఆయిల్ దిగుమతి చేసుకోవడం. ఇండియా ఇటీవల ఎక్కువగా రష్యా నుంచి డిస్కౌంట్ తో కూడిన క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. రష్యా ఆయిల్ సాధారణ మార్కెట్ ధర కంటే చౌకగా వస్తుంది. అందువల్ల పెట్రోల్ ధరలపై ఒత్తిడి తగ్గుతుంది. నాలుగవది స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ ఉండడం. ఇండియా దగ్గర ఎమర్జెన్సీ కోసం నిల్వ ఉంచిన ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వు, మంగళూరు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వు, పాడూరు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వు. ఇవి కొన్ని వారాల పాటు దేశానికి అవసరమైన ఆయిల్ ను అందించగలవు. ఇండియాలో ఆయిల్ కంపెనీలు ప్రతిరోజు ధరలు మార్చినా కొన్నిసార్లు ప్రభుత్వ సూచనలతో ధరలు తాత్కాలికంగా స్థిరంగా ఉంచుతుంది. ప్రపంచ మార్కెట్ పరిస్థితి కొంతకాలంగా చూస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే ఇండియాలో కూడా పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది.